ఆ ఇంట్లో నేనుండాలి కానీ మరో ఆడది ఉండడానికి వీల్లేదు. నిజంగా మీ బావ దాని మీద మనసు పడ్డా 4 రోజులు వాడుకుని వదిలేస్తాడు. నువ్వు కోరుకున్న జీవితం నీకు అందించిన రోజు తప్పకుండా వెళ్ళిపోతాను. బలవంతంగా అయినా మందు మానేయాలనే డిసిషన్ కి వచ్చాడు. సమీక్ష తరఫు నేను, జేకే తరఫు నువ్వు ఈ సంబంధాన్ని ఖాయం చేసుకున్నావు. అలాగే రఘు. అంటే వాడి నోటి నుంచి వెళ్ళిపోతాను అని అనిపించావన్నమాట. బాగుందమ్మా, చాలా బాగుంది. చిన్నప్పుడు ఒక్కో మాట చిలక పలుకుల్లా పలుకుతూ ఉంటే మురిసిపోయేవాళ్లం. కాని ఆ పలుకులే ఇంత పదునుగా మారతాయని తెలుసుంటే నీకు మాటలు రాకూడదని ఆ దేవుడికి మొక్కుకునేదాన్ని. అంతేలే, నిజాలు మాట్లాడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది బామ్మ. నిజాలా? ఏమిటా నిజాలు? ఏది నిజం? ఆయన మా అమ్మా నాన్నల్ని చంపాడు అనేది నిజం. ఇంతకాలం తండ్రిలా నటించాడు అనేది నిజం. నటించి ఏం బాగుకొని తిన్నాడమ్మా? నీకు రావాల్సిన కోట్లాస్తిని దిగమింగేశాడా? లేకపోతే నిన్నొక బానిసలా మార్చుకుని నీ చేత చాకరీ చేయించుకున్నాడా? ఏం చేశాడు? నీకు ఊడిగం చేశాడు. నేను వదిలేసిన ఆస్తిని గెలిచి మరీ నీకు అప్పచెప్పాడు. అహర్నిశలు ఈ ఇంటి కోసం, మన కోసం జీతం బచ్చం లేని బానిసలాగా గొడ్డు చాకరీ చేశాడు. నటించాడట, నటించాడు. నటించేవాడే అయితే ఏం చేసేవాడో తెలుసా? ఆ యాక్సిడెంట్లో మీ అమ్మా నాన్న చనిపోగానే నీ ఏడుపును కూడా పట్టించుకోకుండా నిన్ను అక్కడే నీ కర్మానికి వదిలేసి చక్కగా పోయేవాడు. ఒకవేళ పోలీసులకు దొరికినా నాకేం తెలీదు అని అక్కడ నటించేవాడు. వాడికి ఆ నటనే వచ్చుంటే ఈ పరిస్థితి వాడికి వచ్చుండేది కాదమ్మా. నువ్వెన్ని చెప్పినా మా అమ్మా నాన్నని చంపాడు అనే బాధని నేను మర్చిపోలేను బామ్మ. ఎవరు చెప్పారే రఘునే మీ అమ్మా నాన్నని చంపాడని? ఎవరైనా చూశారా? పోలీసులు పట్టుకున్నారా? లేదే. మనస్సాక్షిని చంపుకోలేక తనంతట తానే వచ్చి చెప్పేంత వరకు నాకే తెలీదే వాళ్ళు చనిపోయారని. అమ్మా నాన్న లేరు, నీకు కళ్ళు లేవు, నాకు సంపాదన లేదు, నిన్ను పోషించే స్తోమత లేదు. నీ నోట్లో వడ్లగింజ వేసి నేను చావడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి పరిస్థితిలో వచ్చాడే ఆ దేవుడు. బిడ్డల్ని పోగొట్టుకున్న ఓ తల్లి ముందుకొచ్చి నిలబడి నేను నీ బిడ్డల్ని చంపానని చెప్పడానికి ఎంత గుండె ధైర్యం కావాలి? తను చెప్పాడు. తప్పు చేశానని మోకాళ్ళ మీద నిలబడి ఒప్పుకున్నాడు. ఈ కొడుకుని కోడల్ని చంపిన హంతకుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వెంత ఆవేశపడ్డావో అంతకు 10 ఆవేశపడ్డాను. కొట్టాను, తిట్టాను. కాని ఆ మనిషిలో పశ్చాత్తాపం, ఒక్క అవకాశం ఇవ్వమనే అర్థింపు నన్ను కట్టి పడేశాయి. ఆ గొప్ప మనిషికి నన్ను తల్లిని చేశాయి. యాక్సిడెంట్లో చంపేసి తన దారిని తను వెళ్ళొచ్చు, అడిగేవారు లేరు. లేదంటే పోలీసులకు లొంగిపోతే తన నేరానికి ఓ 5 ఏళ్లు శిక్ష వేస్తారేమో. కాని మానవత్వానికి లొంగిపోయి తనకు తానుగా 23 ఏళ్ల నుంచే శిక్ష అనుభవిస్తున్నాడు. భార్య బిడ్డలకు దూరమై వాళ్ళ ఆలోచన కూడా రానియకుండా ఓ జీవితకాలపు శిక్షకు సిద్ధపడ్డాడే ఆ మహానుభావుడు. ఓ మనిషి జీవితంలో 23 ఏళ్ల కాలం ఎంత విలువైందో నీకు తెలుసా? అతని జీవితం మొత్తం నీకు దారపోశాడు. స్ఫటికంలో కూడా ఓ చిన్న మచ్చని వెతకొచ్చునేమో గాని నా బిడ్డ రఘు ప్రేమలో చిన్న మలినాన్ని కూడా చూపించలేం.
ఇంతకాలం ఈ నిజం నీకు తెలియకూడదని జాగ్రత్త పడింది తను బయట పడిపోతాననే భయంతో కాదు, ఆ నిజం నీకు ఎక్కడ శాపంగా మారుతుందోనని, ఇన్నేళ్ల నీ నమ్మకానిపై ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని భయపడ్డాడు. చివరకు కన్న బిడ్డకి కన్యాదానం చేయడానికి కూడా దొంగలా పోయొచ్చాడే, అలాంటి మనిషి నా తప్పు పట్టేది నువ్వు. తననుకున్నది చేసే వెళ్తాడు. నీకు కళ్ళు తెప్పించాలని ఆశపడ్డాడు, తెప్పించాడు. నువ్వు ఆశపడిన మనిషితో నీ పెళ్లి జరిపిస్తాడు, అలాగే నీకు దూరం అయిపోతాడు. తనని నువ్వు నాన్న అని పిలవకపోవడం రఘుకి శిక్ష కాదు, అది నువ్వు చేసుకున్న పాపం, అది నీకొక శాపం. మనం మొక్కినా మొక్కకపోయినా దేవుడు అందర్నీ ఒకేలా చూస్తాడు. మనం చేసుకునే కర్మలే మనల్ని ఏడిపిస్తాయి. ఇది నువ్వు చేజేతులారా చేసుకున్న కర్మ, అనుభవించు అంతే. అమ్మా 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 ఏంట్రా? ఏంట్రా ఈ వేషమేంటి? వేషం కాదు మమ్మీ, భక్తి. ఉన్నట్టుండి భక్తి ఏంట్రా? నేను మారానని నేను అనుకుంటే సరిపోదు కదా, ఆ దేవుడు కూడా నమ్మాలి. అందుకే ఆ దేవుడి ముందుకెళ్ళి దండం పెట్టుకుని, స్వామి ఇక నుంచి నేను మందు కొట్టను, ఒకవేళ పొరపాటును తాగాలనిపిస్తే నీ మహిమతో నా బుర్రలోకొచ్చిన చెడు ఆలోచనను దూరం చేయి, అందుకే నీ ముందు చెప్తున్నాను, మందు తాగడం ఆపేస్తున్నాను. ఇదే నా దీక్షని దేవుడికి దండం పెట్టాను. పూజారి నా చెవిలో పువ్వు పెట్టాడు. ఇప్పుడు నువ్వు మాకు పెడుతున్నావా? ఏంటి? అదే చేతిలో కొబ్బరి చెప్ప. కరెక్ట్గా చెప్పావు. ఇదిగో ఇది నీకే, తీసుకో. అమ్మా ఇక నుంచి నేను మందు తాగినట్లు కనిపిస్తే నువ్వు ఊరుకోవద్దు. నీ ప్రేమనంతా బీరువాలో దాచేసి నన్ను ఆ చెంప ఈ చెంప పగలగొట్టు. ఒరే, మార్పనేది మనిషిలో ఒకరి భయం వల్ల రాదురా, ఎవరికి వారికే రియలైజేషన్ రావాలి. నాకొచ్చిందమ్మా, అలా రావడం వల్లే కదా నేను మారాను. ఇక నుంచి ఉషకి నా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాసన భరించలేక నీ గదిలోకొచ్చి తలదాచుకోవాల్సిన అవసరం అస్సలుండదు. ఒరే, నాకు తెలుసురా నీ మనసు మారుతుందని. నేను కోరుకునేది కూడా ఇదేరా. ఆడైనా మగైనా పెళ్లి కాకముందు వాళ్లకు తగ్గట్లు బ్రతకాలి, పెళ్లి తర్వాత ఎదుటి వాళ్ల మనసుకు తగ్గట్లు బ్రతకాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు నాకు స్వచారతయ్య, ఆంజనేయ స్వామి గుడి పూజారి గారు. పూజారి గారు అంతా అయిపోయిందా? అయిపోయిందమ్మా, ఇక మిగిలిందల్లా మీ దంపతులిద్దరూ దీక్ష పట్టడమే. దంపతుల దీక్ష ఏమిటి ఉషా? అది నేను చెప్తానమ్మా. భర్త దురలవాట్లకు అలవాటు పడితే వాటి నుంచి తప్పించడానికి ఆంజనేయ స్వామికి ఒక వ్రతం చేయాలని చెప్పాను. ఇలా చెప్పానో లేదో వెంటనే మీ కోడలు ఆచరించింది. దాని ఫలితం ఈపాటికే కనిపించాలే. ఏమ్మా, ఏమైనా కనిపించిందా? కనిపించడం ఏంటి పూజారి గారు? ఇదిగో చూడండి, మా వాడు పూర్తిగా మారిపోయి గుడికి వెళ్లి చెవిలో పువ్వు కూడా పెట్టించుకుని వచ్చాడు. అద్భుతం, అద్భుతం. ఆంజనేయ స్వామి మహత్యం మరి. ఒరే సంజయ్, చూసావా, నీలో ఈ మార్పు వచ్చింది నీ భార్య చేసిన వ్రతం వల్ల.
అమ్మా, క్రెడిట్ అంతా ఇది కొట్టేసిందా? పడితే కొట్టిందిలే. రాత్రికి నా గదికి రాకుండా ఎక్కడికెళ్తుందో అది చూస్తాను. చూడండి అమ్మా, వ్రతం పూర్తయినాక భార్యాభర్తలిద్దరూ ఒక దీక్ష చెయ్యాలి. అది గనక పూర్తి చేసినట్టయితే ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. ఏంటండి అది? భార్యాభర్తలిద్దరూ ప్రతిరోజు సాయంత్రం కలిసి దీపారాధన చేసి విడివిడిగా ఉండాలి. అంటే అదేనమ్మా, బ్రహ్మచర్య దీక్ష చెయ్యాలి. అలా ఓ పక్షం రోజులు చేసినట్టయితే ఇక జన్మలో మళ్ళీ ఆ దురలవాట్లకు లోనవడం ఉండదు. అంతా బాగుంది గాని బ్రహ్మచర్య దీక్ష ఎందుకు పూజారి గారు? ఆంజనేయ స్వామి కదయ్యా, బాగా నియమనిష్టలతో ఉండాలి. మహామహిమంతుడు బాబు. అలాగేనండి, ఆ, అలాగే చేద్దాం. అలాగేనమ్మా. ఆ, 15 రోజులేగా. అవునమ్మా. అవును, 15 రోజులు. ఇదిగోనమ్మా ప్రసాదం, నేను వస్తానమ్మా, ఉంటా. మంచిదండి. ప్రసాదం దేవుడి దగ్గర పెట్టొస్తాను. ఏంటి ఇదో డ్రామానా? చెవిలో పూ పెట్టుకోవడం డ్రామా అయితే ఇది డ్రామానే. ఉమ్. హలో హలో బద్రి, చెప్పు ఉషా. ఆ పూజారి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అవునా? మనం అనుకునే దానికంటే ఎక్కువ ఇచ్చి పంపించు. సరే, అలాగే ఉంటాను. థ్యాంక్ యూ. రేయ్ పత్రి, ఏడబ్బా? చాలా బాగా యాక్ట్ చేశారట కదా, ఇప్పుడే మా చెల్లెలు ఫోన్ చేసి చెప్పింది. మరి నా గురించి ఏమనుకున్నారు? సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్స్ యాక్ట్ చేసి ఉంటాను. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అంతే సార్. జూనియర్ ఆర్టిస్టుల గురించి ఎంతమందికి తెలుసు? తాజ్ మహల్ గురించి తెలుసు గాని దాన్ని కట్టిన కూలీల గురించి తెలియదు కదా. సరే సరే, మీరు మరీ ఎమోషనల్ అవ్వకండి. ఇదిగోండి డబుల్ పేమెంట్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి, వచ్చి యాక్టింగ్ ఇరగదీసేస్తాను. అలాగే అలాగే, మీరు వెళ్ళండి. ఏమన్నా ఉంటే చెప్పండి. ఉంటాను బాబు. ఓకే.
హాయ్ సంజయ్, ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? నువ్వు దొంగ పూజారికి డబ్బులు ఇస్తున్నప్పుడే వచ్చాను రా రాస్కెల్. ఏంట్రా కొడతావా? కొట్టు. చేతకాని వల్లే చెయ్యి చేసుకుంటారని సామెత ఉంది. అది ప్రూవ్ చేసుకుంటాననుకుంటే అలాగే చెయ్యి, కొట్టు. అసలు నీకెందుకురా ఇవన్నీ? నీ పన్ను చూసుకోవచ్చుగా. ఈ మొక్క సంధ్య నువ్వు లైన్లో పెట్టేటప్పుడు అడగాల్సింది. ఇదే మొక్క నువ్వు అమ్మాయిలతో ఆడుకునేటప్పుడు మీ డాడీకి దొరకకుండా నన్ను బుక్ చేసే చూడు, అప్పుడు అడగాల్సిందిరా నీకెందుకురా అని. అంటే పగ తీర్చుకుంటావా? పగ? నాకు నీ మీద పగెందుకుంటుందిరా? ప్రేమ ఉంటుందిరా. ప్రేమ అంటే ఇదేనా? అది నీకు ఇప్పుడు అర్థం కాదులే. అసలు ఈ పంతులు గారిని పంపించడం, 15 రోజులు అడ్డుకోలు కట్టడం అంతా నీ ప్లానేనా? కథ ఔషధి, స్క్రీన్ ప్లే దర్శకత్వం నాది. నిన్ను చాలా ఇరిటేషన్ గా అనిపిస్తుంది కదా? రేయ్, అసలు నీకు ఆఫీస్ పని మానేసి ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువైపోయారా? నేనే ఆఫీస్ పనులు మానుకోలేదే. రేయ్, ఆ శంకర్కి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చావా? ఫస్ట్ లోడ్ ఎక్కడ డెలివరీ అవ్వాలి, ఎన్ని లారీలు కావాలి చెప్పావా? అసలు ఆ రిపోర్ట్స్ రెడీ చేసావా? నాకు తెలుసురా నువ్వు ఇలాంటివి అడుగుతావని. ఇదిగో నువ్వు చెప్పినవన్నీ రెడీ చేశాను. ఆ శంకర్కే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వెళ్తున్నాను. నువ్వెందుకు వెళ్ళావు? లోడ్ ఎక్కడ తీసుకోవాలో ఫస్ట్ టైం నేనే కదా చూపించాల్సింది, అందుకే వెళ్తున్నాను. అసలు నిన్ను వస్తాను బాస్, అంత తేలికే దొరకంలే. బాయ్. రే బద్రి, నీ సంగతి చెప్తా. ఏం చేస్తున్నా? మరి ఈ భలే ఎగురుతుంది తెలుసా? నీకు పెట్టి చూపినా? చూడు చూడు చూడు, భలే భలే. ఇదిగో వాడికి నిద్ర లేపితే భలే కోపం, పట్టుకొని 4 తంతాడు. ఇలాంటి పిచ్చి పల్లె చేయకు. రమ్మన్నా రా రా.
వస్తే మెంటల్లోనా? అసలు బుద్ధుందా నీకు? నిద్రపోతుంటే లేస్తావా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అసలు నిన్ను ఏంట్రా ఏమైంది? ఏమైందా? పిచ్చిదాన్ని బయట పంపించమంటే తెచ్చుకొని కొంపలో పెట్టుకున్నావు. అసలు దాన్ని కాదు, నిన్ను అనాలి. నిద్రపోతుంటే ముక్కల కాగితాలు అవి పెడుతుంది. పిచ్చిదాన్ని, పిచ్చిది. ఎందుకురా అలా అరుస్తావు? దానికేం తెలుసని? ఇదిగో నీకు చెప్పాను కదా వాడికి కెలకొద్దని. అంటే ఇంతకు ముందు నువ్వు చూసే వెళ్ళావా? అసలు ఇది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పంపిస్తావా లేదా? శంకర్, అమ్మా, కాఫీ పెట్టు సార్కి. నేను నీ తండ్రిని కాదు, నటించాను. అయితే బయటకు నడవరా రాస్కల్. వదలరా, వదలరా.